ఏపీలో ఎన్నికల వేళ అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఏపీలో వైసీపీ ఒంటరిగా పోటీ చేస్తుండగా టీడీపీ జనసేన పొత్తులో ఎన్నికల బరిలోకి దిగుతున్నాయి. అటు కాంగ్రెస్ షర్మిలకు పార్టీ పగ్గాలు అప్పగించి కొత్త వ్యూహాలు అమలు చేస్తుంది. దీంతో బీజేపీ అప్రమత్తమైంది. పొత్తులపై తేల్చుకోకుండానే బీజేపీ కార్యాచరణ మొదలుపెట్టేసింది. దీంతో పొత్తులు అనే మాటలు లేకుండా పార్టీ అభ్యర్థుల ఎంపికపైన కసరత్తు ప్రారంభించింది. 25 పార్లమెంటు స్థానాల్లోనూ అలాగే పరిమిత అసెంబ్లీ స్థానాల్లో పోటీకి సన్నద్ధమవుతుంది కమలం పార్టీ. ఏపీలో బీజేపీ దాదాపు ఒంటరి పోరుకే సిద్ధమైనట్లు అక్కడ ప్రస్తుత పరిస్థితులు కనిపిస్తున్నాయి. టీడీపీ జనసేనతో బీజేపీ పొత్తు ఖాయమని ముందుగా ప్రచారం సాగినప్పటికీ క్షేత్రస్థాయిలో పరిణామాలు అందుకు భిన్నంగా ఉన్నాయి. ఢిల్లీ నేతల సూచనల మేరకు రాష్ట్ర నాయకత్వం కార్యాచరణ ప్రారంభించింది. రాష్ట్రంలోని 175 అసెంబ్లీ, 25 లోక్సభ స్థానాల్లోనూ పోటీ చేసేందుకు సిద్ధమవుతూ కార్యాచరణ రూపొందించుకునే పనిలో బీజేపీ నిమగ్నమైనట్టు తెలుస్తుంది. ఎన్నికల సన్నద్ధతలో భాగంగా వచ్చే గురువారం ఒకే రోజున రాష్ట్ర వ్యాప్తంగా 25 లోక్సభ స్థానాల పరిధిలో పార్టీ ఎన్నికల కార్యాలయాలను ప్రారంభిస్తుంది. దీనిపై ఏపీ బీజేపీ క్యాడర్ వేగవంతంగా పనుల్లో నిమగ్నమయ్యారు. బీజేపీకి రాష్ట్రంలో ఒక్క అవకాశం, కేంద్రంలో మరో విడత నినాదంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం ప్రారంభించనుంది. ఇదే సమయంలో పార్టీ నుంచి పోటీ చేసే అభ్యర్థుల ఎంపిక కసరత్తు ప్రారంభించినట్టు తెలుస్తుంది. ఇప్పటికే 175 అసెంబ్లీ, 25 లోక్సభ నియోజకవర్గాలకు 2438 మంది దరఖాస్తు చేసుకున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇటీవల జాతీయ పార్టీ సహసంఘటన కార్యదర్శి శివప్రకాష్తో జరిగిన రాష్ట్ర ముఖ్య నేతల భేటీలో లోక్సభ స్థానాల్లో పోటీకి అవకాశమున్న నాయకులు పార్టీ బలాబలాలపై విస్తృతంగా చర్చించారు. రాజ్యసభ సభ్యులు జీవీఎల్, సీఎం రమేష్, మాజీ ఎంపీ టీజీ వెంకటేష్, పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి, సత్యకుమార్, పార్టీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు సోము వీర్రాజు, మాజీ ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్, మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి, కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరితో పాటు బీజేపీకి అనుకూలంగా పనిచేస్తున్న కాకినాడలోని పరిపూర్ణానంద స్వామి కూడా లోక్సభ బరిలో నిలిచేలా ప్రయత్నాలు చేసుకుంటున్నారు. కాగా ఫిబ్రవరి 4 తర్వాత పార్టీ అగ్రనేతలు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, జేపీ నడ్డా రాష్ట్రంలో పర్యటించినట్లు సమాచారం. ఏపీలో ముఖ్య నాయకులంతా క్లస్టర్ల వారీగా ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీ సభ్యులతో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. పలు జిల్లాల్లో, ప్రాంతంలో వివిధ రంగాల నిపుణులతో సమావేశమవుతారని తెలుస్తుంది. బీజేపీ ఒంటరి పోరు అనగానే అటు వైసీపీ, టీడీపీ, జనసేన, ఇటు కాంగ్రెస్లో విస్తృత చర్చ ప్రారంభమైంది.